బలరాం నాయక్ గారు గెలుస్తూ ఉన్నారు. ఎందుకు గెలుస్తారో కూడా మీకు అది చెప్తా. 7 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెసే ఉన్నాయి. డోర్నకల్ కాంగ్రెసే ఉన్నది, రామచంద్ర నాయక్ గారు. ఇల్లందు ఉన్నది కోరం కనకయ్య గారు. భద్రాచలం ఉన్నది, నర్సంపేట ఉన్నది, మహబాద్ ఉన్నది. ఇట్లా అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నాక టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎట్లా గెలుస్తుంది? అవకాశం ఉందా చెప్పండి మీరే. లేదు. 100% టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం భూస్థాపితం అయిపోయింది. ఎవరు లేరల్లా. ఎమ్మెల్యేలు వేరు, మంత్రులు వేరు, అందరు వేరు. ఎందుకు పోయారు అంటే అక్కడ గౌరవం అనేది లేదు. గౌరవం లేని కాడ మనలాంటి వాళ్ళు ఉండలేరు. కాబట్టి దయచేసి మన ఒక్క ఊరు గురించి నేను చెప్పేది ఏంటంటే, కారు అనేది లేదు కాబట్టి మేమందరం మీకు ప్రాధేయపడేది చేతి గుర్తు మీద ఓటేస్తే బలరాం నాయక్ గారు గెలిస్తే ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎంపీకి తోడైతే అధిక నిధులు రావడానికి ఉంటుంది. అవునా కదా? మళ్ళా మనం పొరపాటున ఏదో చేసినాం అనుకోండి, ఇన్ని రోజులు చేసినంత నీళ్ళలో పోసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. కమలాకర్ అన్న మాట్లాడు.